దొంగలు పాడుగాను దినం ఏన్నో ఒక తాన దొంగతనం చేసుకుంటా జనాలను భయపెట్టిస్తున్నారు పోర్రి. అరే మొన్న ఇంట్లోకి దూరి దొంగతనం చేస్తే నిన్న గుళ్ళకు దూరి హుండినెత్తుకపోతే ఇక ఇప్పుడు చూడుర్రి లాకేసిన కార్లకు పోయి మరి పైకం ఎట్లా కొంట పోయినరో. మరి ఈ ముచ్చటేందో చూడుర్రో పారి. ఆ ఏంది కారు మొత్తం చూపిస్తున్నాడు, అమ్మనికేమన్నా వెడుతున్నావా ఏంది అనుకుంటారా? లేలే ఇగో అసలు ముచ్చటేందో గీ కారన్ననే అడుగుదాం పారి. ఏమైందన్నా? నమస్తే, నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. మా ఊరు వచ్చేసి పెద్ద చెప్పాలు. నేను ఉండేది హైదరాబాదు. నేను బిల్డర్గా పనిచేస్తా. నేను వాళ్ళు ఇంటి ఓనర్స్ నాకు డబ్బులు 5 లక్షలు డ్రా చేసి ఇచ్చారు. నా కాలర్ పెట్టిన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఆయన ఛాయ్ తాగుదామంటే ఇంట్లోకి వెళ్ళినాము. ఇంట్లోకి వెళ్ళగానే వేరే వాళ్ళు దుండగులు వచ్చేసి కారు అద్దాలు పలగొట్టేసి దాంట్లో నుండి డబ్బులు తీసుకొని పారిపోయారు. వాళ్ళ వెనక నేను పరిగెత్తిన కూడా నేను అడ్డం కూడా పడ్డా. కొన్ని దెబ్బలు కూడా తాకినాయి నాకు పోలీస్ వాళ్ళకు ఇన్ఫామ్ చేసినాము. పోలీస్ వాళ్ళు వచ్చేసి ఎంక్వైరీ చేశారు. సీసీ ఫుటేజీలు కూడా చూస్తున్నారు వాళ్ళు. నాకు ఏ విధంగానైనా కొంచెం న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. రూపాయలు క్యాష్ నేను డ్రా చేయించాను. యూనియన్ బ్యాంక్ నుండి 5 లక్షల రూపాయలు డ్రా చేశాం చేగుంట నుండి. అయ్యో పొద్దుగాలనే లేచి ఎవరి ముఖం చూసినావో ఏందోగా అన్న. 1 పైసనా 2 పైసలా 5 లక్షల రూపాయలు ఎత్తుకోబోయిర్రట లత్కోరగాళ్ళు. అయినా గా కార్ల పెడతావా అనే పైసలు చేతిలో పట్టుకోవాలి గాని ఏడికెళ్ళి ఫాలో అవుతున్నారో ఏమో ఆ దగుల్బాజీ దొంగలు. ఇక అసలు ముచ్చటకొస్తే మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఇవాళ పట్ట పగటీలు ఇంటి ముంగట దోపిడి దొంగలు హల్చల్ చేసిర్రులా. చేగుంట సీతారాం నగర్ కాలనీలా ఇంటి ముందు కారద్దాలు వలగొట్టి కార్లున్న 5 లక్షల రూపాయలను ఎత్తుకపోయిరట భారీ తెగించిన బద్మాష్ గాళ్లు. ఇక అన్న మిరుదొడ్డి మండలం పెద్ద చెప్ప్యాల గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి అట. యూనియన్ బ్యాంక్ లా పైసలు డ్రా చేసుకొని వచ్చి ఇంటి ముందు కారాపి షాయి దాగనికే ఇంట్లోకి పోయిండట. ఎప్పటి సందో ఫాలో చేస్తున్న నలుగురొచ్చి ఇక దొరికిందే మోక అనుకొని కారద్దాలు వలగొట్టి అండ్లకెళ్ళి 5 లక్షలను తీసుకొని ఉడాయించిరట. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారట చేగుంట పోలీసోళ్ళు. ఇక అన్ని పైసలు చేతులు పట్టుకొని తిరగొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఇప్పుడు నీ కాడికి వచ్చే తాళ్ళకి అర్థమైంది ఆ 5 లక్షల రూపాయలు రానికే ఎంత కష్టపడాలో చెప్పు. ఏ మనుషులో ఏమో పోర్రి.